గురువుగారు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ కఫం, కఫం గాని, ఊపిరితిత్తుల సమస్య గాని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళలో వస్తుంది. దీని గురించి మీ ఆయుర్వేదంలో చక్కటి ఒక రెమెడీ చెప్పగలరా? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు మనిషి దేహంలో వాతము, పిత్తము, కఫము 3 భాగాలని అలా విడదీశారు మహనీయులు ఋషులు. ఆ ఋషి సంపదే ఈరోజు ఈ అమ్మలాంటి ఆయుర్వేదం. చక్కటి ప్రశ్న అడిగారు. దీనికి నేను సమాధానం చెప్తా. ఈ సమాధానం మీ ఛానల్ ప్రేక్షకులకు ఎంతోమందికి ఇది కనువిందు కావాలా. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్‌గా నిద్ర లేవాలా. అసలు కారణాలు దీనికి ఇది రావడానికి? ఎర్లీ మార్నింగ్‌గా నిద్ర లేవాలా. ఆ! ఎర్లీగా పడుకోవాలా. ఓకే. శీతల పానీయాలను సేవించకూడదు. ఓకే. తీసుకోవాలా. ఎప్పుడైతే రాత్రి అయితా వచ్చిందో ఈడ హ్మ్. కఫాన్ని పెంచే ఆహారాల్లో మజ్జిగ, పెరుగు ఒకటి, ఓకే. నెయ్యి ఒకటి, ఓకే. ఈ పుచ్చకాయ ఇది కూడా కఫాన్ని పెంచుతుంది రాత్రుల్లో. ఓకే. ఇవి తీసుకోకూడదు. కాస్త పొద్దు ఉన్నట్లే తీసుకోవచ్చు మీరు. హ్మ్. ఇవి కఫాన్ని పెంచకూడదు. ఇందులో గ్లూకోజ్ ఉంటుంది హుహు. కాబట్టి ఇవి కఫాన్ని పెంచేస్తాయి. ఓకే. ఇది కంట్రోల్ చేసి ఎట్టి పరిస్థితి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్క చిటికెడు సొంటి చూర్ణం అలా నోట్లో వేసుకున్నారంటే ఆ కఫాన్ని అలాగే కంట్రోల్ చేసేస్తుంది ఓకే. సొంటి చూర్ణం. ఓకే. ఇక లేదంటే హ్మ్. ఈ ఆయుర్వేదంలో 2 చూర్ణాలు. ఒకటి త్రిఫల. ఈ త్రిఫల చూర్ణం అంటే వాతము, పిత్తము, కఫాన్ని మూడిటిని కంట్రోల్ చేసే గుణం హ్మ్. ఈ త్రిఫలాలకుంది. ఓకే. ఇక ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది ఇక్కడ కఫం. ఈ కఫాన్ని అదుపు చేయాలంటే త్రికటం. హ్మ్. 3 త్రికటం అంటే పిప్పళ్ళు, సొంటి, మిరియాలు. ఓకే. ఇవి 3 ఓకే. 50 గ్రాములు తీసుకొని హ్మ్. మెత్తగా మిక్సీలో పౌడర్ చేయండి. హ్మ్. లేదా రోట్లో దంచి వస్త్రగాళితం చేసి హ్మ్. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళల్లో హ్మ్. కాస్త బెల్లము, పటిక బెల్లము, హ్మ్. కొద్దిగా తేనె వేసి హ్మ్. 3 ఏళ్ళకొచ్చే పరిమాణం ఆ కప్పులో ఈ చూర్ణాన్ని కలిపి హ్మ్. కొద్ది కొద్దిగా ఎవరిని మాట్లాడకూడదు. హ్మ్. కొద్ది కొద్దిగా తాగే అలవాటు చేసుకుంటే హ్మ్. ఈ కఫకు సంబంధించిన రోగాలన్నీ మాయమవుతాయి. ఆస్మా అంటారు, పిల్లికూతలు అంటారు, హ్మ్. ఉబ్బస రోగం అంటారు, ఈ హ్మ్. ఫ్యామిలీ ప్యాకేజ్ అంటారు, హ్మ్. ఇన్హేలర్లు కొట్టుకుంటూనే ఉంటారు. ఈ అవును. సమస్యలన్నీ ఒక్క వారంలో మాయమవుతాయి. ఓకే. ఏది సేవించల్లా? త్రికటాలు సేవించల్లా. ఓకే. పొద్దున ఎర్లీ మార్నింగ్. ఓకే. ఏ వయసు వాళ్ళైనా ఏ చేయొచ్చా? వయసు వాళ్ళైనా సరే. ఆ! ఇక హ్మ్. అలా సేవించలేని వారు హ్మ్. వేడి వేడి అన్నంలో హ్మ్. ఒక అర చెంచా వేసుకొని హ్మ్. అలా కలుపుకొని ఒక 2, 3 ముద్దల్లో అలా చేసుకొని గోరువెచ్చగా ఉన్న అన్నం మింగామా ఆ ఊపిరితిత్తులకున్న సమస్యలన్నీ పోతాయి. ఈ హ్మ్. కరోనా సమయంలో చాలా మందికి దాదాపుగా 7,000 మందికి నేను ఒక్క రూపాయితో నేను ఈ కషాయాన్ని పోసామమ్మా. ఓకే. రూ. ఆ! 1 ఎవడైతే ఇస్తాడో హ్మ్. అంటే ఆ రూ. 1 కూడా కాంచాయనం, కర విమోచనం అంటారు కదా! ఆ అవును. ఒక్క రూపాయి తీసుకొని ఈ త్రికట చూర్ణాన్ని పొట్లాలు కట్టి ఇచ్చేవాడు 10 పొట్లాలు. ఓకే. 10 రోజులకి. ఆ! ఒక పొట్ల వేడి వేడి అన్నంలో కలుపుకోవడం, ఆ! తినడం. ఆ! లేదా గోరువెచ్చని నీళ్ళలో బెల్లం వేసి నీళ్ళలో ఈ పౌడర్ ఏసుకొని తాగడం. ఈ విధంగా అలవాటు చేసుకుంటే హ్మ్. ఈ కఫానికి సంబంధించిన రోగాలన్నీ మాయమవుతాయి. ఇది నా అనుభవం. ఓకే. త్రికట చూర్ణం. ఓకే. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. ఓకే. 50 గ్రాములు తీసుకోండి. 100 తీసుకోండి. అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే. ఇది నా అనుభవం. ఎన్ని రోజులు వాడితే బావుంటది? ఒక 20 రోజులు. ఓకే. ఎక్కువ రోజులు కూడా వాడకూడదేమో కదా? వాడొచ్చు ఏం కాదు. కానీ హ్మ్. ఇది ఆస్మా, ఉబ్బసం గల పేషెంట్లకి అమృతంతో సమానమైన ఔషధం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. ఒకవేళ మీ ఇంట్లో మంచి తేనె ఉంటే కాస్త యేసుకొని ఆ తేనె కలిపి సపరించండి. ఓకే. ఎంతో అద్భుతంగా పోతుంది. హ్మ్. మీ థైరాయిడ్ సమస్య ఉన్నా పోతుంది. కానీ మంచి తేనె ఎక్కువగా కలపాలి. లిక్విడ్‌గా కలపాలి దీన్ని. ఓకే. ఈ యొక్క త్రికట చూర్ణాన్ని హ్మ్. తేనె జారుడుగా కలిపి హ్మ్. అలా నోట్లో యేసుకొని మింగితే అలా గొంతులో అలా పోవాలి లోపలికది. ఓకే. పోతే ఈ థైరాయిడ్ సమస్య కూడా దూరం చేస్తుంది. ఈ థైరాయిడ్ కూడా కఫంలో పుట్టేదే. కఫము, వాతము కలిస్తే వచ్చేదే థైరాయిడ్. ఓకే. ఈ సమస్య దూరమైతుంది. అంటే ఇప్పుడు ఈ డయాబెటిస్ ఉన్నోళ్ళు, థైరాయిడ్ ఉన్నోళ్ళు అందరూ ఎవ్వరైనా వాడొచ్చు. త్రికటాలు ఓకే. శరీరాన్ని వజ్రంగా మార్చేసే గుణం ఈ త్రికటాల్లో ఉంది. వాడొచ్చు. అద్భుతమైన ఔషధం కదమ్మా ఇది. ఓకే. ఎటువంటి ఎవరైనా సైడ్ ఎఫెక్ట్ వాడొచ్చు. ఉండదు ఇది. ఓకే. అన్నీ ఎవరైనా వాడొచ్చు. తినేటివి. బీపీ, షుగరు ఇవన్నీ ఎవరైనా గాని వాడొచ్చు. ఇప్పుడు మీ 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 పూట ఆడబిడ్డలకి బిడ్డలు పుట్టగానే పాలుండవు తల్లులకి. ఈ అవును. పిప్పళ్ళు మరిగించే కషాయం తాగితే ఉదయానికల్లా బొడ్డోడు అయినన్ని పాలు పడతాయి తల్లికి. ఆ! పిప్పళ్ళు. ఇక పిప్పళ్ళు. మిరియాలు.
ఈ మిరియాలు ఎక్కువ వాడుతున్నారు. చైనా దేశంలో వాడతారు. మిరియాలు వాడితే ఎంతో అందంగా గ్లామర్‌గా తయారవుతారు మనుషులు. మంచి ఐరన్ అది. అది అలవాటు చేయరు. ఇక సొంఠి దేహంలో ఉండే కఫాన్ని చంపడంలో మహాపాత్ర ఈ సొంఠిది అని తినేటివే కదా! ఇవన్నీ కలిపితే సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు కలిపిన చూర్ణమే త్రికట చూర్ణం. రెడీమేడ్ దొరుకుతుంది. కానీ ఇంత క్లారిటీగా ఉండదు. మనం చేసుకుంటేనే అంత అద్భుతంగా ఉంటుంది. ఇది నా అనుభవం. ఈ త్రికట చూర్ణాన్ని ఒక్కసారి తయారు చేసుకుంటే 40 రోజుల వరకు స్టాక్ చేయొచ్చు. అంత పైన ఉంటుంది. పవర్ తగ్గుతా వస్తుంది. ఇంకా కొంతమందికి ఈ ఉపస్రవం గల వాళ్ళు ఉప్మా అంటే చాలా ఇష్టపడతా ఉంటారు. కానీ ఉప్మాలో నూనె ఉందని తినకుండా తింటే తక్కువ వస్తుంది. అటువంటి టైంలో కూడా ఈ త్రికట చూర్ణాన్ని ఉప్మా వేసుకుందని తినొచ్చు. ఉప్మా ఈ దోశ పైన కూడా ఈ వేసుకోవచ్చు. పల్లీల పొడి వేసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఇది మన దేహంలోకి పోవాలి. మీరు కషాయంగా తింటారా, అలా నోట్లో వేసుకొని నీళ్లు తాగుతారా, తేనెలో తీసుకుంటారా, బెల్లంలో తీసుకుంటారా, ఉప్మాలో తింటారా, వేడి అన్నంలో తీసుకుంటారా, ఎట్లా తీసుకున్నా మీ శరీరంలోకి అది పోవాలి. దీనివల్ల కఫంలో వచ్చే రోగాలు దూరం అయితే, ఆతరంటే కీళ్ళ నొప్పులు, ఈ సొంటి చూర్ణం కీళ్ళ నొప్పులు అద్భుతంగా పనిచేస్తుంది. అది సమస్య దూరం. ఈ మిరియాల వల్ల రక్తశుద్ధి అవుతుంది. ఈ పిప్పళ్ళ వల్ల నరాలలో మంచి ఒక స్టామినా ఇస్తుంది. ఈ మూడే వస్తువులమ్మ ఈ ఆయుర్వేదంలో గొప్ప పాత్ర ఈ త్రికటాన్ని. గ్యాస్ ట్రబుల్ ఇట్లా ఏమైనా వస్తున్నది? దానికి సంబంధం లేదు. గ్యాస్ ట్రబుల్ పని చేయదు. ఇది ఏ సమస్యని దూరం చేస్తుంది. ఇది తింటే గ్యాస్ ట్రబుల్ సమస్యకి ఏం కాదు. ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మజ్జిగ అన్నంలో ఈ చూర్ణాన్ని కలుపుకొని తినండి. ఈ త్రికట చూర్ణం ఉంది కదమ్మా, మజ్జిగ కలుపుతాం, 3 ఏళ్ళు కొంచెం కలపండి, అందులో తినండి. ఈ గ్యాస్ ట్రబుల్ ఉండదు. దాని ఉప్పుకు బదులుగా సైంధవ లవణం కలపండి, అంతే. అన్ని మన ఇంట్లోనే ఉన్నాయి. బియ్యం ఒకటేనండి, దాన్ని బిర్యానీ చేయొచ్చు, చిత్రాన్నం చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు కదా ఆడవారు. అంతే ఈ త్రికట చూర్ణంలో ఇన్ని అద్భుత గుణాలు ఉన్నాయి. ఈ విధంగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఎస్, నా అనుభవం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువుగారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువుగారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.